హాయ్ అండి. ఈ వీడియోలో అయితే బ్లౌజ్ ఫిట్టింగ్ ఈజీగా ఎలా చేయాలో చెప్తున్నాను. ఒక్కసారి ఈ వీడియోని చాలా క్లియర్గా చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. నేను ఎలాగైతే ఫిట్టింగ్ చేస్తానో సేమ్ అదే విధంగా మీకు కూడా ఈ ఫిట్టింగ్ని చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని చూసుకోవాలి, ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో చూసుకొని ఆది బ్లౌజ్కి ఎంత సైజ్ అయితే ఉందో అంత సైజ్ అయితే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. వెనకాలది రెడీ అయిపోయిన తర్వాత వెనకాల పార్ట్ ముందు పార్ట్లు రెండు కరెక్ట్గా ఉన్నాయా కూడా చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ తేడా వచ్చిందనుకోండి ఫిట్టింగ్ కూడా చాలా తేడా వస్తుంది. ఈ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇంకా కన్ఫ్యూజ్ అవుతుంటుంది. సో మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈక్వల్గా ఉన్నాయా, హ్యాండ్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయా, అవి రెండు మాత్రం చాలా నీట్గా గమనించుకోవాలి. ఇంతకుముందు నా వీడియోలో ఉన్నాయండి, చూడండి, షార్ట్లో పెట్టాను, అది కూడా చూడండి. ఇప్పుడు మార్కింగ్ చేస్తున్న విధంగానైతే మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కరెక్ట్ చంక దగ్గర చంక పాయింట్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ స్టిచ్ వేసిన తర్వాత లేకపోతే కదులుతుంది, సో అక్కడి నుంచి చంక వరకు అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఉక్సుల పట్టి నుండి చంక వరకు ఎంత ఉంది, ఎక్కువ లాగకుండా లైట్గా ఆ బ్లౌజ్ ఎంత ఉందో ఈ బ్లౌజ్ కూడా అంతే చూసుకోవాలి. కుట్టేటప్పుడు చంక దగ్గర కుట్టు కరెక్ట్గా వస్తుందా లేదా అనేది గమనించుకోవాలండి. ఒకవేళ కొంచెం పాయింట్ అంత తేడా ఉంటే ఏది తక్కువ ఉందో ఏది ఎక్కువ ఉందో దాన్ని సెట్ చేసుకుంటూ రావాలి. మనమైతే ఫస్ట్ కట్ చేస్తాం కాబట్టి అలాంటివి అయితే రావు. ఈ 3 పాయింట్లు అయితే కరెక్ట్గా పెట్టుకుంటే చంక నుండి నడుం వరకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. ఉక్సుల పట్టి నుంచి చంక వరకు, మెయిన్ దాటి నుంచి సెంటర్ దాటి నుంచి నడుము వరకు మధ్యలో, ఇంకా క్రాస్ బెల్ట్ నుంచి ఆ క్రాస్ బెల్ట్ ఎండింగ్ వరకు ఆది బ్లౌజ్కి ఎట్లయితే ఉందో అట్లనే మార్కింగ్ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఏవి కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఒకసారి ఈ వీడియోనైతే, ఈ వీడియోలో ఉన్న విధంగానైతే ట్రై చేయండి. అలాగే ఈ ఫస్ట్ కుట్టు వేసిన తర్వాత సేమ్ అట్ సైడ్ కూడా సేమ్ ఇలాగే పెట్టుకోవాలి. ఆ తర్వాత దాని వెనక సైడ్లో ఒక 4 కుట్లు వేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత చూసుకొని కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే చూడొచ్చు, కానీ ఇలా వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా రాదు. ఓకేనండి. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.